కూడా ముందు నేను ఒక అప్పీల్ చేయదలుచుకున్నాను. మన క్యాండిడేట్ షో కాదు, సీరియస్ డిబేట్ చేస్తున్నాం. మనం అవును సీరియస్ డిబేట్ చేస్తున్నాం. మన వైసీపీ ప్రతినిధి గారు అది తెలుసుకోవాలా. ఓకే ఆయన ఏమంటారంటే 99 రాహుల్ గాంధీ గారి కంటే 30-40 సీట్లు బీజేపీకి ఎక్కువ వచ్చాయి. 30-40 సీట్లు కాదండి, 150 సీట్లు ఎక్కువ వచ్చాయి. తెలుసుకోండి మీరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడు వేరు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు వేరు. అండర్స్టాండ్? యా, ఇక్కడి నుంచి అయితే ప్రతిపక్ష పార్టీ అధినేత అనాలి. ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆయన, అందులో అనుమానం ఏముంది? కానీ ప్రతిపక్ష నాయకుడు కాదు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడికి కావాల్సిన అసెంబ్లీ సీట్లు రాలేదు కదా. అవును, 1/10 వంతు వస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడు అవుతాడు అసెంబ్లీలో. సరే, అసెంబ్లీకే పోనంటున్నాడు అనుకోండి, మరి ఎక్కడికి పోతాడో మనం వేచి చూద్దాం. ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆయన జనాకర్షణ కూడా ఉంది ఇందులో. అరే, మాజీ ముఖ్యమంత్రిగా సహజంగా జనం చూడడానికి వస్తారండి, మరి అందులో ఏమీ ఇది లేదు. నేను ఈ రోజు ఆయన పర్యటన చూసినప్పుడు, మీకు కావాలంటే నాకు కూడా పంపిస్తున్నారు వీడియోలు. డబ్బులు కూడా పంచారు ఆయన పర్యటన కోసం, 400, 500 అది కూడా పంచారు. అది ఎక్కడ పంచారు? జగన్ గారి పర్యటనకి డబ్బులు ఇస్తే జనాలు వచ్చే పరిస్థితిలో ఉన్నాడేంటి ఆయన? నేను ఒక్క నిమిషం చెప్తున్నాను సార్, నేను వినండి, నేను పంపిస్తాను మీకు ఆ వీడియో. ఓకే, పంపించండి, ఎందుకంటే ఇది పెద్ద ఆరోపణ వైసీపీ మీద మీరు చేసింది. ఇప్పుడు నేను పంపిస్తాను, నాకు వస్తాయి. మా వాడు ఒకటి ఫోన్ చేసి చెప్పండి, నేను పంపిస్తాను. నేను మీకు కూడా పంపిస్తాను. నేనేమంటున్నా అంటే, ఈ రోజు రాజకీయ పార్టీ మీటింగులు, బహిరంగ సభలు జరపడం కోసం చాలా రాజకీయ పార్టీలు ఆ డబ్బులు పంచుతున్నారు, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తున్నారు, దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. అది పెద్ద సమస్య కాదు అది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ప్రజాకర్షణ లేని నాయకుడు అని కూడా అనడం లేదు. ఉంది, చూడడానికి వస్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. నేను అదే సమయంలో ఒకసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను రాజకీయ పార్టీలు ఏమైనా అడ్డుకున్నాయా? టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఎవరైనా అడ్డుకున్నారా? బీజేపీ పార్టీ నాయకులు ఎవరైనా అడ్డుకున్నారా? పోలీసులు అడ్డుకున్నారని చెప్తున్నారు కదా. ఏమండి, పోలీసులు అడ్డుకుంటున్నారని ఆయనే చెప్తున్నారు కదా జగన్ గారు. పోలీసులు అడ్డుకున్నారు. నేను తేడా చెప్తాను మీకు. జనసేన నాయకులు అడ్డుకోలేదు, కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎవరు అడ్డుకున్నారు? తురకా కిషోర్ ఎవరిని అడ్డుకున్నాడండి? బుద్ధా వెంకన్న గారిని, మన ఈయన బోండా ఉమామేశ్వర గారు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే. వైసీపీ గుండాలే కదా. అంటే గుండాలని అనకూడదేమో మరి. అయితే ఆయన చేసింది అయితే గోండాయిజం. ఆ రోజు ఒక పెద్ద రాడ్ తీసుకొని. ఏనండి, చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో పర్యటన చేస్తున్నారు, అంగళ్ళ దగ్గరికి వచ్చారు. ఎవరు అడ్డుకున్నారండి? వైసీపీ కార్యకర్తల నాయకులు దుర్మార్గం, దౌర్జన్యం చేయలేదా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటున్నారు ఎవరు? ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తుంది, పోలీసు అడ్డుకుంటున్నారు. కొన్ని శాంతి భద్రతల పరిరక్షణ కోసము వాళ్ళు పోలీసు చర్యలు తీసుకుంటారు. అసలు గత ప్రభుత్వంలో జీవో నంబర్ 1 అనే ఒక కేడీ నంబర్ 1 జీవో తీసుకొచ్చి అసలు మీటింగ్ లో పెట్టుకోవడానికి లేదని తీసుకొచ్చారు కదా. అఫ్ కోర్స్ ఆ జీవోని మళ్ళా తీసేసారు అనుకోండి, అది వేరే సంగతి. ఈ రోజు స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, కానీ పోయిన దగ్గర ఏం జరుగుతుంది? రాఫ్తాడు పోయారు. ఏం జరిగింది? బ్రహ్మనాయుడు గారు మనం చూసామా? అక్కడే ఉన్న వైసీపీ టీడీపీ నాయకులు పోయి దౌర్జన్యాలు చేశారా? బీజేపీ చేసిందా? జనసేన చేసిందా? వాళ్ళకి వాళ్లే కదా. ఫైనల్ గా ఏం చెప్పారు? హెలికాప్టర్ ఎందుకు పోలేదంటే హెలికాప్టర్ అద్దాలు కూడా బాగా కొట్టేశారని చెప్పారు. ఎందుకు అద్దాలు బాగా కొట్టారని పోలీసు 3-4 సార్లు హెలికాప్టర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినా వచ్చి సమాధానం చెప్పలేదు. తర్వాత అక్కడేం జరిగింది? మన ఆయన ఇక్కడ విచారించడానికి పల్నాటుకు పోయినప్పుడు ఆ కారు కింద పడింది ఎవరు? ఆయనకి చూడడానికి వచ్చిన ఆయన కదా. టీడీపీ వాళ్ళు, బీజేపీ, జనసేన ఎవరన్నా అడ్డుకున్నారా? అడ్డుకోలేదు కదా. ఆయన మీద ఎక్కడ రాళ్ళు ఇసిరారా? గతంలో ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా పర్యటన జరుగుతుంటే రాళ్ళు ఇసిరారు. మంత్రులు ఈదల్లోకి వచ్చి బట్టలు చొక్కాలు ఇప్పేసి, ఆయన సురేష్ అని ఆయన ఒక మంత్రి, ఆనాటి మంత్రి, చొక్కా ఇప్పేసి మంత్రి స్థాయిని కూడా మర్చిపోయి ఎంత అసభ్యంగా వ్యవహరించడం మనం చూసాం కదా ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు. ఈరోజు పోలీసు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని సమయాల్లో పోలీసు అతిగా కూడా వ్యవహరించే అవకాశం ఉంటుంది, దానివల్ల ఇష్యూ అవుతుంది.
పోలీసు కూడా కొన్ని సమయాల్లో అది జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కానీ లేదా ఈనాడు కూటమి ప్రభుత్వం సమయంలో పోలీసు కొంత అతిగా వ్యవహరిస్తారంటే శాంతి భద్రతల రక్షణ కోసము. అది జరిగి ఉండొచ్చు కూడా. కానీ ఎక్కడ కొట్లాట్లు గొడవలు లేదా అధికార పార్టీ నాయకులు కూటమి నాయకులు వచ్చి ఎవరినేమి దౌర్జన్యం చేయలేదు. ఈ తేడాని మనం గమనించుకోవాలి. నేను ఇంకేం చెప్తున్నానంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఆయన రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే అధికారము హక్కు ఉంది, వెళ్ళాలి కూడా. అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా, నాట్ ప్రతిపక్ష నేతగా. ప్రతిపక్ష నేత కాదు కదా ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కదా, ప్రతిపక్ష నేత కాదు కదా ఆయన. ఈజ్ నాట్ ఎ రికగ్నైజ్డ్ అపోజిషన్ లీడర్ ఇన్ అసెంబ్లీ, దట్ ఈస్ క్లియర్. ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా వెళ్ళొచ్చు, విచారించవచ్చు ఎవరిని, ప్రజా సమస్యల మీద. ఎవరన్నా ప్రజా సమస్యలు ఎదుర్కొంటుంటే ఈ ప్రభుత్వం విమర్శలు చేయొచ్చు. మీరు సూపర్ 6 హామీలు ఇచ్చారు, మీరు అమలు జరపడం లేదని ఉద్యమాలు చేయొచ్చు, అందులో ఎవరు అభ్యంతరం లేదు. ఆయన జనవరి నుంచే పర్యటనలు ఇందాక మన వైసీపీ ప్రతినిధి గారు చెప్తూ ఆయన గాని వీధుల్లోకి వస్తే బ్రిడ్జిలు కూలిపోతాయి, అదే కదా చెప్పింది గోదావరి బ్రిడ్జ్ సంగతి. కూలిపోతాయలేదు, పరవళ్ళు తొక్కుతుంది గోదావరి. జన సముద్రం వస్తుంది అని చెప్పా, కింద గోదావరి పైన జన సముద్రం అని చెప్పా, పెద్దలు సరిగ్గా వినడం లేదు. మహాసముద్రమే వచ్చింది. మొన్న 11 సీట్లకు పరిమితం చేశారు, 151 నుంచి 11కు వచ్చిందంటే మహాసముద్రం వచ్చినట్టే కదా కూటమికి. అందులో ఏం అనుమానం లేదు, మహాసముద్రం వస్తే దానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఆయన ప్రజల్లోకి వెళ్ళమనండి, ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేయమనండి, నిర్మాణాత్మక కన్స్ట్రక్టివ్ విమర్శలు చేయమనండి, ప్రజాసం. కానీ ఈ రోజు వస్తుంది ఎవరి కోసం వచ్చారు? నేను అందుకని అనేక సందర్భాల్లో మీతో కూడా చెప్పాను బ్రహ్మనాయుడు గారు, మనము టెంపుల్ టూరిజం అని ఉంటుంది. అంటే దేశంలో అన్ని టెంపుల్స్ కి వెళ్ళి అదేదో ప్యాకేజీలు ఉంటాయి, టూరిస్టులు వెళ్తుంటారు, భక్తులు వెళ్తుంటారు, పిల్గ్రిమేజ్